శాస్త్రవేత్తలు చైనాలోని కున్లున్ పర్వతాల వద్ద 1000 టన్నుల బంగారు నిల్వను కనుగొన్నారు. ఇది ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద ఆవిష్కరణలలో ఒకటి. పురాణాలలో పవిత్రమైనదిగా చెప్పబడిన ఈ ప్రాంతంలో బిలియన్ల విలువైన బంగారం బయటపడటం సంచలనం రేపింది. చైనీస్ జియోలాజికల్ సర్వే బృందం చేసిన ఈ పరిశోధన భూమిలోని ఖనిజ సంపదపై కొత్త వెలుగును ప్రసరిస్తోంది. శాస్త్రవేత్తలు దాదాపు 1000 టన్నుల బంగారు నిల్వను కనుగొన్నారు. పురాణాలలో పవిత్రమైనదిగా, దైవికమైనదిగా చెప్పబడిన స్థలంలో భారీ బంగారు నిల్వం కనుగొనబడింది. అందిన సమాచారం ప్రకారం శాస్త్రవేత్తలు చైనాలో 1000 టన్నుల బంగారు నిక్షేపాన్ని కనుగొన్నారు. శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు చేసిన అతిపెద్ద ఆవిష్కరణ ఇదేనని చెబుతున్నారు. శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ బంగారు నిక్షేపం చైనాలోని జిన్జియాంగ్ ఉయిగర్ ప్రాంతంలోని చైనా పశ్చిమ సరిహద్దులోని కుంకుల్ పర్వతాలలో కనుగొనబడింది. ప్రాథమిక అంచనాల ప్రకారం శాస్త్రవేత్తలు కనుగొన్న బంగారం 1000 టన్నులు, బిలియన్ల రూపాయల విలువైనది. ఈ ఆవిష్కరణను చైనీస్ జియోలాజికల్ సర్వే సీనియర్ ఇంజనీర్ హీ పుబావో అతని సహచరులు చేశారు. ఈ ఆవిష్కరణ సైన్స్ మ్యాగజైన్ ఆక్టా జియోసైంటికా సినాకాలో ప్రకటించబడింది. గత సంవత్సరం ఈ బంగారాన్ని కనుగొనడానికి ప్రయత్నాలు జరిగాయి. ఇది చైనాలో 3వ అతిపెద్ద బంగారు నిక్షేపం. గతంలో మధ్య చైనాలో ఉన్న లియోనింగ్ ప్రావిన్స్, హునాన్ ప్రావిన్స్ లలో కూడా పెద్ద బంగారు నిక్షేపాలు కనుగొనబడ్డాయి. శాస్త్రవేత్తలు 1000 టన్నుల బంగారు నిక్షేపాన్ని కనుగొన్న స్థలాన్ని చైనీస్ పురాణాలలో పవిత్ర స్థలంగా పేర్కొన్నారు. పురాణాలు కున్లున్ పర్వతం గురించి ప్రస్తావిస్తున్నాయి. ఈ పర్వతం అద్భుతమైనది, దైవికమైనది, పవిత్రమైనది అని పురాణాలు చెబుతున్నాయి. ఈ పర్వతాన్ని గ్రీకు పురాణాలలో వివరించిన ఒలింపస్ పర్వతంతో పోల్చారు. పురాతన పుస్తకం ది క్లాసిక్ ఆఫ్ మౌంటైన్స్ అండ్ సీస్ లో కున్లున్ పర్వతం భూమికి కేంద్రంగా చెప్పబడింది. భూమిపై ఉన్న అన్ని ఖనిజాలు ఇక్కడ నిల్వ చేయబడిందని పురాణాలలో కూడా ప్రస్తావించబడింది.